వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఆంధ్రప్రదేశ్లో 3 రాష్ట్రాలకు మద్దతు తెలిపిన నాయకులు. రాజేంద్రనగర్లో నవనిర్మాణ సమితి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం. శాసనసభ బడ్జెట్ సమావేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపణ. మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారి తేరు రథోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. వివరాల్లోకి వెళ్తే యూసఫ్గూడ పరిధిలోని ఎల్ఎన్ నగర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంజయ్ గౌడ్, ఆర్ఏ రాహుల్, డివిజన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగే ఇంకా మొన్ననే వెంకటగిరిలో సుమారు 41 లక్షల రూపాయలతోటి ఫుట్పాత్ పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కోట్లాది రూపాయలతో ఇంకా పనులు పెండింగ్ ఉన్నాయి. మరి అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుంటూ రాబోయే ఎండాకాలం లోపే మరి మంచినీటి సౌకర్యం కూడా అన్ని వీధుల్లో మరి ఎక్కడైతే పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నాయో మరి వారందరికీ కూడా ప్రతి వీధిలో కూడా మరి HMWS వాళ్ళతోటి మన శాసనసభ్యులు గారు మాట్లాడి ప్రతి ఇంటికి కూడా నీటి సమస్య తలెత్తకుండా మరి ఎండాకాలం రాకముందే కఠిన చర్యలు తీసుకొని అధికారుల మీద చర్యలు తీసుకొని మరి మంచి పాలన అందించాలని చెప్పేసి కూడా మరి మన శాసనసభ్యులు గారు మన డివిజన్ మీద ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే నిజంగా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న 3 రాష్ట్రాల నిర్ణయానికి మద్దతుగా హైదరాబాద్లోని కూకట్పల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఒక రాజధాని వద్దు 3 రాష్ట్రాలు ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రాష్ట్రాల వల్ల జరిగే అభివృద్ధిని వారు వివరించారు. అభివృద్ధిని పక్కన పెట్టి అనర్థాలు జరుగుతాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నాయకులు ఎల్లో మీడియా అబద్ధాలు పుట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఒక రాజధాని వద్దు, 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 ఒక రాజధాని వద్దు. జై జగన్, 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 జై జగన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. రాజేంద్రనగర్లో తెలంగాణ ఎంబీసీ ఎన్బీటీ నవనిర్మాణ సమితి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిమ్న సామాజిక వర్గాల ప్రతినిధులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బెల్లపు దుర్గారావు మాట్లాడుతూ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని, అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేసే ముఖ్యమంత్రి బీసీలకు మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు కేటాయించవలసిన నిధులు, లోన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయేటటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్కు సంబంధించిన అంశాల్లో ప్రధానంగా బీసీలు, వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు, ఫెడరేషన్ కులాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మేము మా యొక్క సమావేశంలో ప్రధానంగా నాయి బ్రాహ్మణులు, రజిక, వడ్డెర, సగర, భట్రాజు, బలిజ, బోయ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మేదరి, గౌడ
తదితర సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ఫెడరేషన్లకి బడ్జెట్ కేటాయించమని, మరి గడిచినటువంటి బడ్జెట్ సెషన్స్లో వీరికి ఏ రకంగా కూడా బడ్జెట్లో ఏ రకమైనటువంటి ఆదరణ అంటే కేటాయింపులు జరగలేని కారణంగా మరి ఇప్పుడైనా మరి వారికి బడ్జెట్ కేటాయించడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఫెడరేషన్ కులాలు మాకు ఫోన్లు చేసి, అన్న మాకు గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రకంగా కూడా ఫెడరేషన్ కార్యాలయంలో మేము అప్లికేషన్లు పెట్టుకుంటే మాకు రూపాయి కూడా రాలేదు, ఇంకెంతకాలం మేము నిరీక్షించాలనేటటువంటి నిరాశ నిస్పృహలతో సమావేశాలు పెట్టుకుంటూ అక్కడికే వాళ్ళ యొక్క క్షోభని పరిమితం చేసుకొని ఆ రీత్యా ఈ సమావేశంలో వారి యొక్క అభిప్రాయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఫెడరేషన్ కులాలకు పాలక మండలిని ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి సకాలంలో సొసైటీలకు రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు అయినటువంటి నేను ఈ సందర్భంగా తెలియజేయనిది ఏంటంటే, ఈరోజు వరకు మేము వేచి చూసాం. ప్రభుత్వం వారు ఈ ఫెడరేషన్ కులాలకి ఆర్థికంగా సహకరిస్తారు, ఆ వ్యవస్థల్ని ప్రోత్సహిస్తారు, తద్వారా వృత్తి కులాలకి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మేము వేచి చూసాం. కానీ మా యొక్క వర్గాల్లో ఉన్నటువంటి మనోభావాలను మేము పరిగణలోకి తీసుకున్న మేరకు వారందరినీ కూడా సంఘటన చేసి మా యొక్క నిరసన తెలియజేయడం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు మేము వేచి చూస్తున్నాము. రేపు జరగబోయేటటువంటి శాసనసభ సమావేశాల్లో మా యొక్క వృత్తి కులాలకు సేవా కులాలకు ఆ మేరకు ఆర్థిక వనరులని ఆ జనాభా నిష్పత్తి మేరకు ఇవ్వకపోయినట్లయితే, కేటాయించకపోయినట్లయితే తక్షణమే మా కార్యాచరణలో భాగంగా మేము అన్ని పార్టీ ఆ యొక్క శాసనసభ్యుల వద్దకు మేము వెళ్ళి మా నిరసన తెలియజేయటం, మాదైనటువంటి కార్యాచరణతో మేము రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన తెలియజేయడం కోసం మేము సమాలోచన చేయబోతున్నాం. రంగారెడ్డి జిల్లా తుర్ఖయంజల్ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ మేధరి అనురాధ దర్శన్ తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. V3 ఛానల్కు ధన్యవాదాలు. తుర్ఖయంజల్ 10వ వార్డు కౌన్సిలర్గా శ్రీ మేధరి అనురాధ దర్శన్ను గెలిపించినందుకు తుర్ఖయంజల్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు తుర్ఖయంజల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి ఎంబడే స్పందించి ఏ సమస్య ఉన్నా స్పందించడానికి మేము మీ సహకారాలు మాకు అందించి మీ సేవ మాకు చేయించుకోవాలని కోరుకుంటూ ఏ ఆపద ఉన్నా మేము ఎప్పుడు పనిచేస్తాము. 10వ వార్డులో మనం గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎప్పుడు ఎల్లవేళలా మీ ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాము. మరియు మీకు అభివృద్ధి పదంలో తుర్ఖయంజల్ మున్సిపాలిటీ 10వ వార్డు ముందంజలో ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన V3 ఛానల్కు ధన్యవాదాలు. మాకు ముందుగా బీఫామ్ ఇచ్చి ముందుకు నడిపించిన పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు, మరి మా చైర్మన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి అన్న గారు, మరియు తుర్ఖయంజల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు శ్రీ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారు, మరియు మా తుర్ఖయంజల్ స్థానిక లీడర్లు ప్రతి ఒక్క లీడర్ సామ భీమిరెడ్డి కానీ, రొక్కం భీమిరెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ, మరియు ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా పనిచేసి మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మాకు చైర్పర్సన్గా ఎన్నికైన మల్రెడ్డి అనురాధ రామరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ సహకారం ఉన్నా మాకు మన మల్రెడ్డి చైర్పర్సన్ వారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మేము అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ తిరుపతి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన తేరు రథోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు 1,00,000 మంది భక్తులు చేరుకున్నట్లు దేవస్థానం ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈఓపి వెంకటాచారి తెలిపారు.
పోలీసులతో పాటు మహబూబ్ నగర్, హన్వాడ, నవాబ్పేట, నారాయణపేట ప్రాంతాల కళాశాలలకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు జాతరలో సేవలందించారు. మునులకొండగా పిలువబడే నాటి మునులకొండ, నేటి మన్యంకొండ మునులు తపస్సు చేసి స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ఈ ప్రాంతం ఎంతో చరిత్ర గల ప్రాంతం. తిరుపతి దేవునితో సమానంగా తిరుపతి వెంకటేశ్వరుడు స్వయంగా వెలిసినటువంటి ఈ ప్రాంతం. తీరితే తిరుపతి, తీరపోతే మన్యంకొండ, మునులకొండ అనే నానుడి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం దాదాపు 70 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి ఆదరణకు నోచుకోలేక స్వయంగా వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్రను కూడా ప్రపంచానికి చాటి చెప్పలేక అద్భుతమైనటువంటి దృశ్యాలు. తిరుపతిలో 7 కొండలుంటే ఇక్కడ 3 కొండలు. తెలంగాణ తిరుపతిగా పేరు వాంచినటువంటి ఈ ప్రాంతం మరి ఇప్పుడిప్పుడే లక్షలాది మందిని భక్తులను ఆకర్షించుకుంటూ, భక్తుల కోరిక తీర్చుకుంటూ, తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా కింద అలవేల మంగమ్మ, పైన వెంకటేశ్వర స్వామి పెళ్లిళ్ళు, కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ప్రతి సంవత్సరం వందల పెళ్లిళ్ళు కూడా పద్మావతి అమ్మవారి దగ్గర పెళ్లిళ్ళు జరుపుకుంటూ నేటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి హాయంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉండేది, త్రాగునీరు కూడా ప్రాబ్లం ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం కృష్ణానదిలో మునులు తపస్సు చేస్తుంటే మునులకు దొరికింది, ఆ మునులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిందనేటువంటి చరిత్ర ఉంది. అదే కృష్ణమ్మ నీళ్లు ఈరోజు ప్రతిరోజు ఆ వెంకటేశ్వరుని పాదాలను స్నానం చేస్తూ భక్తులందరూ కూడా అదే కోనేరులో కృష్ణానది నీళ్లతో ఈరోజు వారి పాదాలను కడుగుతూ గొప్పగా నిర్వహించుకున్న పరిస్థితి. ఒక మునులకొండ, మన్యంకొండ దేవస్థానమే కాదు, ఈరోజు కాకతీయుల కాలంలోనో, శ్రీకృష్ణదేవరాయల కాలంలోనో యాగాలు, యజ్ఞాలు, గుడులు, గోపురాలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దేశంలోనే అతిపెద్ద దేవాలయం నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎక్లాస్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం ప్రత్యేక పూజా కార్యక్రమం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణలతో ఆలయం నుండి ఏక్లాస్పూర్, మరికల్, మాధ్వార్ వరకు స్వామివారి ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు నుండి 13వ వార్డుల నామినేషన్లు పరిశీలించారు. ఈ రోజు మొత్తం 38 నామినేషన్లకు 38 నామినేషన్లు ధృవీకరించినట్లు ఎలక్షన్ ఆఫీసర్ నసీరుద్దీన్ తెలిపారు. చెప్పండి సార్. నవంగి సొసైటీ పరిధిలో ఈరోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ నామినేషన్ పరిశీలన కార్యక్రమం 1వ వార్డు నుంచి మొదలుకొని 13వ వార్డు వరకు వార్డ్ నెంబర్ వైజ్గా మనం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మన పరిశీలన కార్యక్రమంలో మరియు అభ్యర్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా రానందు మూలంగా 38 నామినేషన్లు కానీ 38 నామినేషన్లు కూడా సక్రమమైనదిగా ధృవీకరించడం జరిగింది. ఇటువంటి సక్రమమైన నామినేషన్లు మనం ఫామ్ 4 ద్వారా మన ఆఫీస్ యొక్క నోటీస్ బోర్డు నుంచి కూడా ఈరోజు ఈవినింగ్ టైంలో అందించడం జరుగుతుంది. రేపు 11 గంటల నుంచి 5 గంటల వరకు విత్డ్రా అంటే ఉపసంహరణ నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది కనుక నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాల్సిన అభ్యర్థులు కంపల్సరిగా నామినేషన్ ఉపసంహరణ ఫారం మీద ప్రపోజర్ది సెకండర్ది సంతకం తీసుకొని అభ్యర్థి వచ్చినట్టయితే మాత్రమే నామినేషన్ ఉపసంహరణ పత్రం అనేది మనం స్వీకరించడం జరుగుతుంది. అభ్యర్థి రాని యెడల నామినేషన్ ఉపసంహరణ పత్రం స్వీకరించబడదు. మరియు నామినేషన్ ఉపసంహరణ చేసిన పిదప అతను కట్టినటువంటి ఫీజు అతనికి ఎటువంటి విధంగా చెల్లించడం అనేది జరగదు. ఇదందరికీ మన పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవ్వబడుతున్న సూచన. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ జగన్నాథాచార్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భయంద్ర రాబండి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగగా స్వామివారు రథంపై నుండి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శివకృష్ణ గోవిందా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో పోతుగల్ ప్రాథమిక వైద్యాధికారి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నులిపురుగుల వల్ల రక్తహీనత, ఆకలి మందగించడం, శారీరక ఎదుగుదల లేకపోవడం, చదువుపై ఏకాగ్రత లోపిస్తుందని, ఆరోగ్యవంతంగా ఉండడానికి 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని వారు తెలిపారు. ఖచ్చితంగా కడుపుల నుంచి ఎట్లాంటి క్రిములు లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు మీరు తిన్న ఆహారం కూడా మీకు ఒంటికి పడుతుంది. మీరు ఇంకా ఏ రకంగా మీరు హెల్తీగా ఉండడానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి మీకు జ్వరాలు రావడానికి కారణం అదే, మీరు చేత కాకుండా ఉండడానికి కారణం అదే, నీరసంగా ఉండడానికి కారణం కూడా తర్వాత వేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మనిషికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఒకరు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పిల్లలకు మాత్రమే హాఫ్ ట్యాబ్లెట్స్ వేస్తారు. 2 ఇయర్స్ నుంచి ఫుల్ ట్యాబ్లెట్. అది గొంతులో వేసుకొని మింగొద్దు, గొంతులో వేసుకొని మింగొద్దు. ఇక్కడ మృగసుర కార్తెలకు కనబడతా ఉంది. ఇదే వస్తుంది. వేసుకున్నారా సరే ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే మీకు చదువులు కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి చదువులు చదివి ముందున్న మీకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ముందు వాటిలో మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ వచ్చే విధంగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అరవిందం మేడం గారు కూడా రోజు టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం, సాయంత్రం అన్నం తింటాం, ఆరోగ్యం తీసుకుంటాం, ఆరోగ్యం గురించి తప్పకుండా తింటాం, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవన్నిటికి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు కూడా కడుపులో ఇందాక చెప్పినట్టు రకరకాలతోటి మనం తినే ఆహారంతో కానీ తాగే నీరుతోటి కానీ నట్టలు తయారైతే మన కడుపులో మనకు తెలియకుండానే మన కడుపులలో నట్టలు తయారవుతాయి. మనం ఏది తిన్నా కూడా ఇక ఎప్పుడు నీరసంగా ఉంటాం, బక్కగా ఉంటాం. ఆ నట్టలే మనం తినే ఆహారాన్ని అవే తింటాయి కడుపులో పోగానే. మనం ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు మీద శ్రద్ధ ఉంటుంది, దేని మీద శ్రద్ధ ఉంటుంది, అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది, ఇబ్బంది అవుతుంటుంది. మనకు లోపట్నేమో తెలివై మనకు. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే రేపు మంచిగా పెద్దగా అవుతారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మనం చేసే పని అంటే చదువు మీద శ్రద్ధ ఉంటుంది. కాబట్టి మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని ఇలా ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రద్ధలు తీసుకుంటుంది. మన ఇంట్లో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఇలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. మనం భారతదేశ పౌరులం. ఈ భారతదేశానికి మనం కావాలి, మనం ఒక సంపద. మీరందరూ పెద్దగా కావాలి, బాగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి, దేశానికి ఉపయోగపడాలి. అందుకే దేశం మనల్ని కాపాడుకుంటుంది. ఈ నట్టల మంది ఏమని మన తల్లిదండ్రులు అడగలే, మనం అడగలే. దేశం ప్రతి పౌరుణ్ణి కాపాడుకుంటుంది. మనం కూడా దేశానికి సేవ చేయాలి. కాబట్టి ఇదంతా కూడా మనం ఆరోగ్యాన్ని ఇలా ఈ దేశం కాపాడుతుందంటే దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఈ దేశం ఎంత గౌరవిస్తుందనేది మీకు తెలుసుకోవాలి పిల్లలకి. ఇలా మన రాష్ట్రంలో మన స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఇంత మంది రావడానికి మెయిన్ రీజన్ ఈ టాబ్లెట్ మీరు నమిలి మింగాలి అంతే. మీకోసమే మేము వచ్చినాం. మనందరం చాక్లెట్ తిన్నట్టు జస్ట్ ఈ టాబ్లెట్ ఒక్కదాన్ని ఆల్బెండజోల్ 400 టాబ్లెట్ని మీరు నమిలి మింగాలి. మీకోసమే మనందరం వచ్చినాం.
కృష్ణా జిల్లా నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో విద్యార్థి యువజన రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యం, రైతులపై ప్రభుత్వ నిర్బంధం నశించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకువెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటాం. చూడాలి, 1000 నుంచి 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ప్రజానీకం హైకోర్టుకి పోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మీద మరి కోర్టుకు వెళ్ళాలంటే 2-3 రోజులు ఆ అధికారులు ప్రయాణం చేసి అక్కడ 3-4 రోజులు ఆ ప్రత్యేక అధికారులు అక్కడ కర్నూలులో తెస్తవే ప్రజానీకం ఆ అధికారి దొరక్క ఆయన వెళ్ళి కర్నూలులో కూర్చొని మరి ప్రజకుండా ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ మీద, ఒక ప్రాంతం మీద, ఒక సామాజిక వర్గం మీద రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. గత ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి? మీరు ప్రకటన చేశారు కూడా. ఆయన మరి ఈ అభివృద్ధి ఈ అమరావతి నుంచే ప్రారంభమవుతుంది. అమరావతిని అనేక ఆటంకాలు సృష్టించబడినాయా, లేకపోతే మీ మనసులు మారిపోతా ఉన్నాయా? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా పోతున్నారు. మన ఎమ్మెల్యే ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఆయన చొరవ తీసుకుని నూజివీడులో ప్రజా బ్యాలెట్ని నిర్వహించాల్సిందిగా నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయనకి సవినయంగా మద్దతు విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనే చొరవ తీసుకోవాలి, ప్రజా బ్యాలెట్ని నిర్వహించండి. 3 రాజధానులు అనుకూలంగా ఉంటే అందరం దానికి ఆమోదం తెలుపుదాం. లేదు ఒకే రాజధాని, అది అమరావతి అనేటువంటి ఈ ప్రజా బ్యాలెట్లో నూజివీడులో కనుక ప్రజల తీర్పు వస్తే మీరు వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల తరఫున ఎన్నిక కావడానికి సిద్ధమేనని సిపిఐ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. అంతే తప్ప అవాకులు చెవాకులు వదిలి ఇవాళ పార్టీ నిర్ణయం అనే పేరుతో 3 రాజధానులకి మన ఎమ్మెల్యే గారు కూడా మరి మద్దతు తెలపడం అనేది ప్రజలను మోసగించడం. మీరు ఎన్నికల ప్రణాళికలో పెట్టలా, ఎన్నికల ప్రచారంలో పెట్టలా, ఏనాడు 3 రాజధానులని చెప్పకుండా ఇవాళ వచ్చి 3 రాజధానులు ముచ్చటగా 3 రాజధానులు ఎవడు తిరుగుతాడు? విశాఖపట్నం, కర్నూలు ఇవన్నీ కూడా మీకు సాధ్యమే కానీ సామాన్య ప్రజలకు సాధ్యం కాదు. అందువల్ల సిపిఐ చేసేటువంటి ఛాలెంజ్ని మన శాసనసభ్యులు స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. త్వరలోనే ప్రజా బ్యాలెట్కి తేదీ నిర్ణయించవలసిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని వినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూకట్పల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు మద్దతు తెలిపిన నాయకులు. రాజేంద్రనగర్లో నవనిర్మాణ సమితి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం. శాసనసభ బడ్జెట్ సమావేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపణ. మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారి తేరు రథోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.